ఆదిలాబాద్లో కాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా సీసీఐ సాధన కమిటీ విడతల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తోంది. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు కొనసాగుతుండగా తాజాగా విద్యార్థి యువజన గర్జన బహిరంగ సభలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది. అసలు సీసీఐ ప్రాధాన్యత ఏంటి, అక్కడున్న సమస్య ఏంటి అనే దానిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. భారతానికి పారిశ్రామిక వారధిగా నిలిచే ఆదిలాబాద్లోని ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ పరిశ్రమ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమలోని పాత యంత్ర సామాగ్రిని, ఉద్యోగ సిబ్బంది గృహ సముదాయాన్ని తుక్కు కింద కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుండడము కలకలం రేకెత్తిస్తుంది. పరిశ్రమను పునరుద్ధరిస్తారా లేదా అనే అంశం ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాదులో నీటి లభ్యత, 44వ నంబర్ జాతీయ రహదారి, రైల్వే స్టేషన్, పాతన విమానాశ్రయం అనుకూలంగా ఉండడంతో 78-79లో సీసీఐ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1982 15వ ఆగస్టు నాడు జాతికి అంకితం చేయడంతో ఉత్పత్తిని ప్రారంభించింది. 84 నుంచి 89 వరకు నో లాస్ నో ప్రాఫిట్ కింద పనిచేసింది. తర్వాత 91 నుంచి 93 వరకు లాభాలను ఆర్చింది. కానీ 91 నుంచి 92 మధ్యన కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమకు ఇచ్చిన బడ్జెట్ సపోర్ట్ని నిలిపివేసుకుంది. ఫలితంగా అప్పట్లో ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన సిమెంటు ధరలు తక్కువగా ఉండడము, ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ ఉత్పత్తి చేసిన ధరలు ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో ప్రైవేట్ రంగ సంస్థల కొనుగోలుకు డిమాండ్ ఏర్పడింది. ఆ సిమెంటు పరిశ్రమ చేసిన సిమెంటు అమ్మకాన్ని జరగలేదు. అలా 1995 వరకు నష్టాలను సవిచూసింది. ఫలితంగా దానికి కేంద్ర ప్రభుత్వము చేయూతనీయకపోవడంతో 95-96లో కాయిలా పరిశ్రమగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశ్రమను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పే రాజకీయ పార్టీల హామీ ఎక్కడ అమలు కాలేదు. పైగా ప్రతి పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ అంశమే అది ప్రధాన హామీగా ఉపయోగపడింది. అంటే తాము అధికారంలోకి వస్తే పరిశ్రమను పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం, తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోవడం ఒక ఆదిలాబాద్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారిచేసింది. పైగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమ తిరిగి ప్రారంభమవుతుందని ఆశలను చిగురింపజేసింది. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం 51%, రాష్ట్ర ప్రభుత్వం 49% భాగస్వామ్యంతో పరిశ్రమను తిరిగి ప్రారంభించాలనే అభిప్రాయం ఏర్పడినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కూరలేదు. ఫలితంగా ఆ ప్రతిపాదన కూడా కనుమరుగైపోయింది. తాజాగా సీసీఐ సాధన కమిటీ పేరిట ఆందోళన తీవ్రమవుతుంది. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం వరకు కూడా ఒక ప్రతినిధి బృందం వెళ్ళింది. అయితే పరిశ్రమను ప్రారంభిస్తామని హామీ వచ్చిందే తప్ప మాత్రం దానికి అనుగుణమైన ఏర్పాట్లు ఏవి జరగలేదు. ఫలితంగా సీసీఐ సాధన కమిటీ కూడా ఆందోళనను ఉధృతం చేస్తుంది. ఇప్పటికే రిలే నిరాహార దీక్షలు ప్రారంభించింది. తాజాగా ఈరోజు విద్యార్థి యువజన జంజీ పేరిట గర్జనని మహాగర్జన ఏర్పాటు చేసింది. దీనికి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమని కొనసాగించాలనుకుంటే దాని ఆదిలాబాద్ గ్రామీణ మండల పరిధిలోకి వచ్చే అర్లి, లాండసాంగి, అట్లాగే బెల్లూరి, నిషాన్ ఘాటి పరిధిలో దాదాపు 774 ఎకరాల్లో సున్నపురాయి నిక్షిప్తమై ఉంది. దీన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే మరొక 100 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేదు. అంటే ఉత్పత్తిని కొనసాగించడానికి అనుకూలంగా ఉంది. పైగా ఇది 80 దశకంలో మాత్రం రైతులు కూడా ఉద్యోగం వస్తుందని ఆశతోని భూములను తక్కువ ధరకు వదులుకోవడానికి సంసిద్ధత ఏర్పడింది. వారి ఆశ కూడా నెరవేరేదు. అందుకే ఇప్పుడు ఈ సీసీఐ సాధన కమిటీ చేపడుతున్న ఆందోళనలో అప్పటి నిర్వాసిత రైతుల భాగస్వామ్యం కూడా కనిపిస్తుంది. అంటే పరిశ్రమను ప్రారంభించాలి లేదా తమ భూములు తమకు వాపసు ఇవ్వాలనే డిమాండ్ కూడా తెర మీదకి వస్తుంది. ఆదిలాబాద్లో కొత్తగా విమానాశ్రయం అందుబాటులోకి వస్తుంది. దానికి అనుకూలంగా సిమెంటు పరిశ్రమను కనుక పునరుద్ధరిస్తే ఆ ఉద్యోగం ఇచ్చినట్టు అవుతుంది, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసినట్లు అవుతుంది. కానీ ఆ ప్రయత్నం చేయాలనేదే సీసీఐ సాధన కమిటీ ప్రధాన డిమాండ్గా వినిపిస్తుంది. ఈ ఆందోళనకు ప్రభుత్వాల నుంచి సానుకూలత రానట్లయితే దీన్ని మరింత ఉధృతం చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ నెల 31 తేదీన మాజీ మంత్రి జోగురామన్న ఆమరణ నిరాదీక్ష చేయాలని కూడా విద్యార్థి యువజన సభ ద్వారా నిర్ణయించడం కూడా రాజకీయంగా ఒక ప్రాధాన్యత అంశంగా మారింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం ఏంటి, పరిశ్రమ పునరుద్ధరణ అవుతుందా కాలా,
లేదా కాకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏంటి, పరిశ్రమను ప్రారంభిస్తే దానికి తీసుకోవాల్సిన విధి విధానాలు ఏంటని చెప్పడము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలోని అంశం. దానికి అనుగుణంగా కొంత ముందుకు వెళ్తే మాత్రం ఆదిలాబాద్కు దోదం చేసినట్లు అవుతుంది, నిరుద్యోగంతో అల్లాడుతున్న ఈ జిల్లా ప్రజలను ఆదుకున్నట్లు ఉంటుంది. ఇది సీసీఐకి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఓటు స్టూడియో.